ఈ పోస్టర్ చూడగానే అర్థమైపోయింది కదా, కరెక్ట్ అండి. నేను క్రేజీ కప్పుల్ హౌస్ ఆఫ్ శివేశం వల్ల ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను. మెయిన్ వెళ్ళడానికి రీజన్ మా మమ్మీ అప్పట్లో ఇంద్రనీల్ గారికి ఒక పెద్ద అభిమాని. అప్పట్లో మన చక్రవాకం, మొగల్ రేకులు ఈ సీరియల్స్తోనే మన చైల్డ్హుడ్ మొత్తం గడిచిపోయింది. అందుకని చెప్పి మా మమ్మీని ఒకసారి మీట్ అయ్యి ఒక ఫోటో దిగిపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను. సెకండ్ రీజన్ వాళ్ళ ఎన్ఎం ఫుడ్ పికిల్స్ ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకున్నాను. సో అది కూడా డైరెక్ట్గా చూసి కొనుక్కుందామని చెప్పి వెళ్ళాను. అండ్ కలెక్షన్ వచ్చేసరికి నేను ఎలాంటి కామెంట్స్ చెయ్యను, ఎందుకంటే నేను ఆ క్లాతింగ్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అయినో వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుంటారు వాటి కోసం అని. కాకపోతే నాకు మేనేజ్మెంట్ అనేది ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే కలెక్షన్ మొత్తం అలా లైన్గా పెట్టేశారు. క్రౌడ్ అనేది గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు ఒకరు చూసి అలా పడేసినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పెట్టి కొత్త కస్టమర్కి చూపించాలంటే అది చాలా కష్టం. సో మేనేజ్మెంట్ అక్కడ కొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది. ఇంద్రనీల్ గారు వాళ్ళ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ. సో నాకు కొత్తగా అనిపించింది మష్రూమ్ పికిల్ ట్రై చేశాను. కిడ్స్ వేర్ కలెక్షన్ బాగుంది, అంతా కలెక్షన్ బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.